హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గోరుచిక్కుడు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. దీన్ని గోకరకాయ అని కూడా అంటారు. ఈ ఫ్రై చపాతీ రోటీలోకి చాలా బాగుంటుంది. అన్నంలో కూడా చాలా టేస్టీగానే ఉంటుందండి. ఇక్కడ నేను అరకిలో గోకరకాయని ఇలా ఉడికించి పెట్టుకున్నాను. ఇలా ముందుగా ఉడికించుకోవడం వలన ఫ్రై త్వరగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలండి. అలాగే సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన 6-7 వెల్లుల్లి వేసుకోవాలండి. మనం ఇందులో అల్లం పేస్ట్ ఏం వేయడం లేదు, కేవలం వెల్లుల్లి మాత్రమే వేసుకుంటున్నాము. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పసుపు వేసి అలాగే ముందుగా ఉడికించిన గోరుచిక్కుడును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. పచ్చిమిర్చికి బదులుగా కారం పొడి కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి. కాకపోతే పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మూత పెట్టడం వలన ఫ్లేవర్ అంతా బాగా గోరుచిక్కుడుకు పడుతుందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. కొబ్బరి పొడి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది అంతా బాగా కలిసేలా కలిపి ఫైనల్గా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు ఫ్రై రెడీ అయింది. ఈ ఫ్రై చపాతీ రోటీలోకి చాలా బాగుంటుంది. అన్నంలో కూడా టేస్ట్ అదిరిపోతుందండి. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.